అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకులు అందరినీ పిలిపించి మాట్లాడారు. మీరు జనం మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి అడుగుతారనే ఆ ఆలోచనని వదిలేయండి. మీరు వెళ్ళండి, గ్రామాల్లో వెళ్ళి ఎవరికి ఏ లోన్ ఇవ్వాలనేది మీరు అసెస్ చేసుకుని దాని తర్వాత లోన్ ఇవ్వండి అన్నారు. ఈ విషయానికి వచ్చినప్పటికీ ఇవాళ మీటింగ్ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2 సంవత్సరాల నుంచి దగ్గర 2 సంవత్సరాల నుంచి మీ ఎంపీ గారు లావు కృష్ణ నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు ప్లీజ్ నాకు ఒక ప్రోగ్రాం చేయండి. 2024 ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసి మీరు ఇప్పుడే నాకు ఇవ్వండి అన్నప్పుడు నేను చీఫ్ మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పాను, ఇలాగా లావు గారు అడుగుతున్నారు నర్సరావుపేటకి అక్కడ బ్యాంకుని పంపించి చెయ్యాలా అని. ఖచ్చితంగా చేయండి, అది మాత్రం కాదు దాని తర్వాత ఇంకా ఎక్కువ చోట్ల ఆంధ్రప్రదేశ్లో చేయండి అన్నారు. ఈ ఒక్క ప్రోగ్రాం మహత్వం మనం చెప్పాలంటే మీరు కళ్ళారా చూశారు మీ ముందు. నేను రాజకీయ మాట్లాడట్లా, కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవశ్యం. 2004 నుంచి 2014లో బ్యాంక్ నుంచి అప్పు ఎవరికైనా ఇవ్వాలంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫోన్లో చెప్పేది, నర్సరావుపేటలో ఈ ఫలానా వ్యక్తికి డబ్బు ఇవ్వండి. ఆ ఫలానా వ్యక్తి జెన్యున్గా బిజినెస్ చేసే మనిషి కాదు, కానీ ఆ పార్టీ మనిషి కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి ఫోన్ బ్యాంకింగ్ను ఒక సిస్టమ్ మొదలుపెట్టారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ చెప్తే అప్పుడు వాళ్ళకు లోన్ ఇస్తే లోన్ ఇచ్చినట్టు లెక్క బ్యాంకులో పెట్టుకోవాలి. ఆ ఏ డబ్బు కూడా తిరిగి రాలా, బ్యాంక్ అప్పుల పాలయ్యాయి. ఎన్పిఏని అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇవాళ నర్సరావుపేటలో జరిగిన ప్రోగ్రాము ఇలాగ ఇంకా చాలా ప్రోగ్రాం దేశవ్యాప్తంగా మనం చేస్తూ పోవడం, ప్లస్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. కాబట్టి విషయం ఆ ఫోన్ ద్వారా జరిగిన బ్యాంకింగ్కు ఇప్పుడు జరుగుతున్న బ్యాంకింగ్కు తేడా చూడండి. గ్రామానికి బ్యాంకులు వెళ్ళారు, ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తియే వాళ్ళు వెతికి చూసి తీశారు. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ బ్యాంకు సిఎండీస్ అందరూ, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, మీ ముందే కూర్చున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి నువ్వు మత్స్యకారరా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు, ఇక్కడ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. 2, అందరికీ ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి పల్నాకి ఇవ్వు వద్దని చెప్పడం లేదు. గ్రామంలో ఉండి అర్హత ఉంటే వాడికి ఇప్పించమంటున్నాం. ఎవరిని వదలవద్దు, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ ఒక నర్సరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు అది. బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నర్సరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయనే మాట నేను చెప్పి, మన భారతదేశం 2047
సంవత్సరం వచ్చినప్పటికీ మంచి డెవలప్డ్ దేశంగా ఉండాలి అనే వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి మోదీ గారు ఒక మన ముందు ఆదర్శం పెట్టారు. ఆ ఆదర్శాన్ని మనం అందుకోవాలంటే మన అందరికీ బ్యాంక్ సదుపాయం చెయ్యాలి, అండదండగా ఉండాలి అనేది మన అందరం అర్థం చేసుకుని బ్యాంకుల్ని కూడా మన సదుపయోగం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మీ సమయం తీసుకోకుండా ఇవాళ మా అందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చి బ్యాంకులు మీ సేవ కొరకు మీ వద్ద వచ్చారు, వాడిని అందరినీ కూడా మీరు సదుపయోగం చేసుకుని మీ కుటుంబాలతోటి ఈ భారతదేశాన్ని మంచి దేశంగా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీరందరూ సదుపాయం చేయాలి, సహకారం అందించాలని కోరుకుంటూ భారత్ మాతాకి. పల్నాడు అంటే నేను భయపడుతాను అనుకున్నా, పల్నాడు అంటే బలం ఉంటుంది అని అనుకున్నా, పల్నాడు అంటే ఢిల్లీ వరకు నిలబడాలని అనుకున్నా. భారత్ మాతాకి. పల్నాడు బలం చూపించండి. భారత్ మాతాకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి సత్కారం. ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞాపిక. పల్నాడుకి గర్వకారణం, ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ శిల్ప వైభవాన్ని చాటి చెప్పిన దుర్గి స్టోన్ కార్వింగ్ నటరాజు భారతీయ హస్తకళల వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టినటువంటి అపూర్వ కళా సంపద, జిఐ ట్యాగ్ ని సొంతం చేసుకున్నటువంటి దుర్గి ఒక ప్రత్యేకమైన జ్ఞాపికను మరియు శాలువని అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. గట్టిగా చప్పట్లతోటి మనం అభినందనలు తెలియజేయాలి. పల్నాడు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడే చెప్పారు మేడం. మరి మన మేడంకి సత్కారం జరుగుతుంటే అభినందనలు తెలియజేయాలి కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆయన